హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో బిట్గెట్ అంటే ఏంటి, బిట్గెట్ యూస్ చేసుకుని ప్రాఫిట్స్కి ఎలా పే చేయాలి అండ్ బిట్గెట్ యూస్ చేసుకుని మన ఫ్రెండ్స్కి కానీ లేదంటే అదర్ పర్సన్స్కి ఎవరికైనా ఎలా క్రిప్టో పంపించాలి అనేది ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో P2P కూడా ఎలా చేయాలో చాలా క్లియర్గా చెప్తాను. సో వీడియో ఏ పాయింట్లో నచ్చినా సరే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిట్గెట్ అకౌంట్ మీకు లేకపోతే క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. సో ఆధార్ అండ్ మన ఫేస్ వెరిఫికేషన్ ఉంటే చాలు, అంటే ఆ రెండు తీసుకుని మనకి అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో అకౌంట్ లింక్ వచ్చి అంటే అకౌంట్ ఓపెనింగ్ చేసుకోవడానికి లింక్ మన గ్రూప్లో పెట్టాను. సో మన గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో. సో జాయిన్ అవ్వండి. అక్కడ బిట్గెట్ మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను అక్కడ ఆన్సర్ చేస్తాను. ఓకే, బిట్గెట్ ఇంటర్ఫేస్ వచ్చి ఎలా ఉంటుంది. సో ఇక్కడ మన అకౌంట్ వెరిఫై అయిందో లేదో తెలియాలంటే మాత్రం ఫస్ట్ మీరు ఈ ఆప్షన్ ఉంది కదా చివరిన, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఉంటుంది క్లియర్గా వెరిఫైడ్ అని. సో ఇలా వెరిఫైడ్ అని ఉంటే మీ అకౌంట్ వెరిఫై అయినట్టు. ఒకవేళ ఇక్కడ వెరిఫైడ్ అని లేకపోతే మీరు ఆధార్ అండ్ మీ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే వెరిఫికేషన్ అయిపోతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు బిట్గెట్లో ఒక్క ఎక్స్చేంజ్ నుంచి వేరే ఎక్స్చేంజ్కి ఎలా పంపించాలి, అండ్ సెకండ్ వచ్చి P2P ఎలా చేయాలి, అండ్ థర్డ్ వచ్చి మనకి ఒక కరెన్సీలో అంటే ఒక క్రిప్టో కరెన్సీని వేరే క్రిప్టో కరెన్సీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ కన్వర్ట్ చేయడం. మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో కన్వర్ట్ మీద, ఈ కన్వర్ట్ మీద క్లిక్ చేసి మీకు ఉన్న అంటే ఏ కరెన్సీని ఏ కరెన్సీలో కన్నా సరే చేంజ్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర USDT ఉంది. సో నేను ఒక 10 USDTని ఒక LTCలోకి లైట్ కాయిన్లోకి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో పైన నేను 10 USDT ఎంటర్ చేశాను. సో కిందన లైట్ కాయిన్లోకి చేంజ్ అవుతుంది చూడండి. 10 USDTకి మనకు వచ్చేది 0.08 LTC. సో కన్ఫర్మ్. చూసారా, కన్వర్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలాగా మీకు ఏ కాయిన్ నుంచి మీకు నచ్చిన కాయిన్ నుంచి నచ్చిన కాయిన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే బిట్ కాయిన్ నుంచి ఇథీరియంలోకి కానీ ఇథీరియం నుంచి USDTలోకి కానీ. సో ఇలా ఓకే. సో ఇక్కడ మీకు కన్వర్ట్ గురించి క్లియర్గా తెలిసింది అనుకుంటున్నాను. అండ్ విత్డ్రా. సో ఎప్పుడైనా సరే మనం ప్రాఫిట్స్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, MyFundFX కట్ట మనం పే చేస్తాం. సో MyFundFXకి బిట్గెట్ నుంచి ఎలా పే చేయాలి, మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో హోమ్, మార్కెట్స్, ట్రేడ్, ఫ్యూచర్స్, అసెట్స్. సో ఫస్ట్ అసెట్స్ మీద క్లిక్ చేయాలి. సో అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికన్నా పంపించాలన్నా, అంటే మీ ఫ్రెండ్కి పంపించాలన్నా లేదంటే MyFundFX పేమెంట్ చేయాలన్నా సరే విత్డ్రా మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా విత్డ్రా. సో విత్డ్రా మీద క్లిక్ చేస్తారు. విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకున్న కరెన్సీస్ అంటే మీ వాలెట్లో ఉన్న క్రిప్టో కరెన్సీస్ అన్ని ఇక్కడ చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సో నాకు USDT ఉంది, BNB $23 ఉన్నాయి, LTC $21. ఇలా నా వాలెట్లో ఉన్న క్రిప్టో కరెన్సీస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. నేను మా ఫ్రెండ్కి లేదంటే MyFundFXకి నేను USDTలో పంపించాలనుకుంటున్నాను. సో USDT మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, అంటే మీకు బైబిట్ అకౌంట్ ఉంది, మీ ఫ్రెండ్కి కూడా బైబిట్ అకౌంట్ ఉంటే మీరు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే బైబిట్ నుంచి బైబిట్ 0 ఫీజ్తో వాళ్ళ ఈమెయిల్ కానీ అంటే బైబిట్ కనెక్ట్ అయిన ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ లేదంటే బైబిట్ కాదు బిట్గెట్, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో బిట్గెట్ అకౌంట్ ఉంటే బిట్గెట్ నుంచి బిట్గెట్కి మీరు ఈమెయిల్ కానీ లేదంటే బిట్గెట్ ID ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి ఆన్ చైన్. సో ఈ ఆన్ చైన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం MyFundFX కానీ లేదంటే అదర్ ప్లాట్ఫామ్స్కి ఈ ఆన్ చైన్ ద్వారానే పే చేస్తాం. సో ఇక్కడ ఆన్ చైన్ మీద క్లిక్ చేస్తారు. ఆన్ చైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ అడ్రస్కి పే చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూస్తే ఇక్కడ MyFundFXకి 1 minute ఓకే, ఇక్కడ చూస్తే MyFundFXకి USDTలో నేను పే చేయాలి. సో USDTలో పే చేయాలి అండ్ కాయిన్ వచ్చి USDT అండ్ అడ్రస్ వచ్చి ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా. ఈ QR కోడ్ని స్కాన్ చేసినా సరిపోతుంది, లేదంటే ఇక్కడ అడ్రస్ ఉంది చూసారా, దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. ఓకే. అండ్ నెట్వర్క్ వచ్చి ట్రోన్ అంటే TRC20 నెట్వర్క్. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ క్రిప్టో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ 3 పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకటి కాయిన్, ఏ కాయిన్లో మనం పంపించాలి అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది అడ్రస్. సో అడ్రస్ క్లియర్గా ఉందా లేదా అంటే కరెక్ట్గా ఉందా లేదా. సో అంటే నేను రికమెండ్ చేసేది ఏంటంటే QR కోడ్ని స్కాన్ చేసండి. సో అడ్రస్ కాపీ పేస్ట్ చేయొచ్చు, బట్ ఏమైనా తప్పు చేస్తానని మీకు డౌట్ వస్తే QR కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చి నెట్వర్క్, అసలు ఏ నెట్వర్క్ మీద మీరు పంపిస్తున్నారు, TRC20, ERC20, BEP20. సో ఇలా చాలా నెట్వర్క్స్ ఉంటాయి. ఒకే కాయిన్ కానీ మల్టిపుల్ నెట్వర్క్స్ మీద మనం పంపించవచ్చు. మీరు కాయిన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని అడ్రస్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని నెట్వర్క్ తప్పుకొని సెలెక్ట్ చేస్తే మీ అమౌంట్ పోయినట్టే. సో 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి, చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రాన్సాక్షన్ చేయాలి. ఓకే. ఇంకా చూస్తే నాకు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. సో దీన్ని నేను స్కాన్ చేస్తే సరిపోతుంది. సో మీకు చూపించడానికి 1 minute ఇక్కడ జస్ట్ స్కాన్ చేసేవాలి. సో ఇక్కడ నుంచి స్కాన్ అని చేసుకోవచ్చు. సో స్కానర్ ఉంది కదా, లేదంటే ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేయాలి. తర్వాత
ఇక్కడ నెట్వర్క్. సో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే అడ్రస్ బాగానే సెలెక్ట్ చేస్తున్నారు, సో కాయిన్ కూడా బాగానే సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇక నెట్వర్క్ మాత్రం తప్పు నెట్వర్క్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే MyFundFX వాళ్ళు అంటే MyFundFX కంపెనీ వాళ్ళు దేంట్లో పే చేయమన్నారు, TRC20 అంటే ట్రోన్లో పే చేయమన్నారు. మనం MyFundFX దగ్గర నుంచి అడ్రస్ కాపీ చేసి పేస్ట్ చేసి BEP20లో కానీ పే చేస్తే మన అమౌంట్ పోయినట్టే. అందుకే చెప్తున్నాను. సో నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. చూసారు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయో. సో ఇందులో మనం కరెక్ట్ నెట్వర్క్ అని సెలెక్ట్ చేసుకోకపోతే మన అమౌంట్ పోతుంది. సో అందుకే క్రిప్టో అనేది చాలా చాలా జాగ్రత్తగా ట్రాన్సాక్షన్ చేయాలి. సో అడ్రస్, కాయిన్, నెట్వర్క్ 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే మనం ఎవరికైనా పంపించాలన్నా, లేదంటే ఎవరైనా మనకు పంపించినప్పుడైనా సరే ఇవి మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి అడ్రస్ అనేది. ఇప్పుడు నేను నా బిట్గెట్ నుంచి బైనాన్స్కి పంపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో బైనాన్స్, వెర్ ఇస్ బైనాన్స్? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ బైనాన్స్లో ఆల్రెడీ బైనాన్స్ మీద వీడియో చేశాను. సో మీలో ఆల్రెడీ చూసుంటారు ఆ వీడియో, చూడకపోతే ఒకసారి చూడండి. ఆ వీడియో లింక్ వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు నేను ఫండ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి యాడ్ ఫండ్స్. సో ఇక్కడ ఆన్ చైన్ డిపాజిట్, నాకు డిపాజిట్ చేసేది USDTలో BEP20, రైట్. సో ఇప్పుడు నేను ఈ అడ్రస్ కాపీ చేశాను. సో కరెన్సీ ఏంటి? USDT, స్మార్ట్ నెట్వర్క్ ఏంటి? BEP20, అడ్రస్ ఏంటి? ఇది. సో ఇది కంప్లీట్గా నేను నా బిట్గెట్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. సో నెట్వర్క్ అడ్రస్ కాపీ చేసి పేస్ట్ చేశాను. సో నెట్వర్క్ వచ్చి ఏంటి? BEP20, అమౌంట్ వచ్చి 10 USDT పంపిస్తున్నాను, విత్డ్రా. ఓకే, సో కన్ఫర్మ్. సో ఇక్కడ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే మీకు ఇంతలో చెప్తున్నాను. సో కాయిన్, నెట్వర్క్, అడ్రస్, సో 3 చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలి. సో ఇప్పుడు నా ఈమెయిల్కి OTP వస్తుంది, అది ఎంటర్ చేయాలి. తర్వాత గూగుల్ అథెంటికేటర్లో ఒక కోడ్ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ చూస్తే 2 కోడ్స్ కూడా ఎంటర్ చేశాను, అంటే OTPలు ఎంటర్ చేశాను. సో విత్డ్రాల్ ఆర్డర్ సబ్మిటెడ్, విత్డ్రాల్ ఆర్డర్ సబ్మిట్ అయింది. సో ఇప్పుడు వ్యూ విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా 1 మినిట్ టైం పడుతుంది. సో 1 మినిట్లో ఆటోమేటిక్గా మన అకౌంట్లోని 10 USDT మన అదర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. సేమ్ ప్రాబ్లమ్స్ కూడా ఇంతే. సో ఇప్పుడు నేను చేశాను కదా, సో అలాగే విత్డ్రాల్ మీద క్లిక్ చేయడం, అడ్రస్ పేస్ట్ చేయడం, నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవడం, అమౌంట్ ఎంటర్ చేసి విత్డ్రాల్ మీద క్లిక్ చేయడం. సో సింపుల్. సో ఇది పెద్ద కష్టమేం కాదు మనకి. వన్స్ ఆల్రెడీ బైనాన్స్ వీడియోలో చెప్పాను, ఇక్కడ కూడా క్లియర్గా చేసి కూడా చూపించాను. నేను నా బైనాన్స్లో డిపాజిట్ అయిన తర్వాత వన్స్ మీకు చూపిస్తాను, జస్ట్ 1 మినిట్ టైం పడుతుంది అంతే. మీరు హిస్టరీ మొత్తం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు, మీరు ఎవరికి పంపించారు, ఎవరు మీకు పంపించారు. సో అవన్నీ మీకు ఇక్కడ బుక్ టైప్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా పెండింగ్లో ఉంది. సో ఇక్కడ సక్సెస్ అని వస్తే మనకి అమౌంట్ వెళ్ళిపోయినట్టే. సో యాజ్ ఆఫ్ నౌ అంటే పెండింగ్లో ఉంది, అంటే బ్లాక్ చైన్లో కన్ఫర్మేషన్స్ అవుతుంది. ఓకే, ఇంకా ఇప్పుడు ఎలా పంపించాలో మీకు తెలిసింది. ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి, సో ఇది కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ హోమ్ ఉంది కదా, ఇది ఇంటర్ఫేస్. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. కిందన మనకి చివరిన అసెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో అసెట్స్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మీరు ఎవరికైనా పంపించాలన్నప్పుడు విత్డ్రా మీద క్లిక్ చేశారు. అప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలంటే యాడ్ ఫండ్స్. సో యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయాలి, యాడ్ ఫండ్స్. అండ్ మీకు ఎవరైనా క్రిప్టోలో డిపాజిట్ చేస్తారంటే మాత్రం, అంటే ప్రాప్ఫామ్స్ మీకు పేఅవుట్స్ చేస్తాయి, సో వాళ్ళకి అడ్రస్ పంపించాలి. అలాంటప్పుడు డిపాజిట్ క్రిప్టో ద్వారా మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవచ్చు, లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూస్ చేసి బై చేయొచ్చు, లేదంటే P2P ద్వారా మీరు క్రిప్టోని బై చేయొచ్చు, UPI ద్వారా బై చేయొచ్చు, థర్డ్ పార్టీ పేమెంట్ మెథడ్ ఉంది. ఇలా ఈ అన్ని మెథడ్స్లోని మీరు క్రిప్టో బై చేయొచ్చు. వేరే ఒకరు మీకు పంపిస్తారంటే మాత్రం మీరు చేయాల్సింది ఇక్కడ డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేయాలి. డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేసి ఏ కాయిన్లో వాళ్ళు మీకు పంపించాలనుకుంటున్నారు, సో ఆ కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు USDTలో పంపిస్తారు, ఎవరు పంపించినా, లేదంటే ప్రాప్ఫామ్స్ పేమెంట్ చేసినా సరే. సో USDT టెదర్ అంటారు. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చి నెట్వర్క్. సో ఏ నెట్వర్క్ మీద మనకి వాళ్ళు పంపిస్తారు. సో మెజారిటీ ఆఫ్ ప్రాప్ఫామ్స్ అంటే ఫండింగ్ కంపెనీస్ అంటారు. ఈ ఫండింగ్ కంపెనీస్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను, MyFundFX అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందని. సో ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మెజారిటీ ఆఫ్ ఫండింగ్ కంపెనీస్ మనకి TRC20 టోకెన్లోనే పే చేస్తాయి కాబట్టి TRC20 టోకెన్ నేను క్లిక్ చేశాను. సో ఇది నా అడ్రస్. సో వేరే వాళ్ళు ఎవరైనా సరే నాకు డిపాజిట్ చేయాలంటే ఈ అడ్రస్ ద్వారానే డిపాజిట్ చేయాలి. సో కాబట్టి నేను దీన్ని కాపీ చేశాను. అండ్ ఈ కోడ్ని ఇలా స్క్రీన్ షాట్ తీసి మీ ఫ్రెండ్కి పంపించేస్తే సరిపోతుంది. సో స్కాన్ చేసుకొని మీకు పంపించేస్తారు క్రిప్టో, లేదంటే డీటెయిల్స్ USDT అని మెన్షన్ చేసి, ఇప్పుడు ఇది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి నెట్వర్క్ క్లియర్గా మెన్షన్ చేస్తే వాళ్ళు మీకు అమౌంట్ కరెక్ట్గా అవే డీటెయిల్స్ యూస్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తే మీకు అమౌంట్ అనేది మీ వాలెట్కి వచ్చేస్తుంది. సో చాలా ఈజీ.
ఇప్పుడు నేను నా బైనాన్స్ నుంచి బిట్గెట్ డిపాజిట్ చేస్తాను చూడండి. బైనాన్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక డిపాజిట్ చేసిన అమౌంట్ వచ్చేసింది. మనకి బైనాన్స్లో డిపాజిట్ అయిపోయింది. ఇక్కడ చూసారా పైన నోటిఫికేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డిపాజిటెడ్ 10 USDT. ఓకే రైట్. ఇప్పుడు మనం బైనాన్స్ నుంచి బిట్గెట్ పంపిద్దాం. సేమ్ ఇందులో కూడా ఫ్యూచర్స్ సేమ్, మీరు బైనాన్స్ యూస్ చేసినా, బైబిట్ యూస్ చేసినా, బిట్గెట్ యూస్ చేసినా సేమ్ ఫ్యూచర్స్. అసెట్స్ మీద క్లిక్ చేస్తారు, USDT మీద క్లిక్ చేస్తారు. మీకు ఎవరైనా పంపించాలంటే డిపాజిట్ మీద క్లిక్ చేస్తారు, మీరు ఎవరికైనా పంపించాలంటే విత్డ్రా మీద క్లిక్ చేయాలి. సో కింద ఉన్నాయి కదా డిపాజిట్, విత్డ్రా. సో ఇక్కడ నేను విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. సో బైనాన్స్ నుంచి బైనాన్స్ యూజర్ అయితే అంటే వాళ్ళకి బైనాన్స్ అకౌంట్ ఉంటే ఈ కింద ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఐడి ద్వారా పంపించుకోవచ్చు. లేదు వాళ్ళకి బైనాన్స్ కాదు, వాళ్ళు వేరే అదర్ ఎక్స్చేంజ్ అంటే మాత్రం నెట్వర్క్ ద్వారా మాత్రం పంపించాలి. సో సెండ్ వియా క్రిప్టో నెట్వర్క్. ఇక్కడ మనం కాపీ చేసిన కోడ్ని అడ్రస్ని పేస్ట్ చేస్తాం. ఇక్కడ నెట్వర్క్ ఏంటి, ఇందాక మీకు అక్కడ చూపించాను నెట్వర్క్ TRC20. ఎస్, TRC20 క్లిక్ చేస్తాం. సో విత్డ్రాల్ అమౌంట్ అంతా ఒక 10 USDT కొడదాం. ఓకే, సో 10 కాదు, ఒక 100 కొడదాం. $1 పడుతుంది. 100 కూడా కాదు, మొత్తం నేను ఒక ఇందులో ఎంత ఉంది, ఒక 350 వరకు విత్డ్రాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 1 USDT మనకి ట్రాన్సాక్షన్ నెట్వర్క్ ఫీజు పడుతుంది. సో TRC20లో మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే, సో అందుకే నేను BEP20 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో BEP20లో ఎటువంటి నెట్వర్క్ ఫీజు ఉండదు. సో ఫ్రీగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో BEP20. కానీ మనకి నెట్వర్క్ ఫీజు లేదు కదా అని మనకు నచ్చిన నెట్వర్క్ మీద పంపించకూడదు. ఇది నేను జస్ట్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ కాబట్టి నాకు నచ్చిన నెట్వర్క్ సెలెక్ట్ చేశాను. కానీ మీకు మైఫండ్ ఎఫెక్ట్స్ కూడా పే చేయాలంటే మాత్రం ఓన్లీ TRC20 మీద, అంటే వాళ్ళు ఇచ్చిన నెట్వర్క్ మీద మాత్రమే పే చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు చూపించాలంటే చూసారా, ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏమని, TRC20 ట్రోన్ బ్లాక్ చైన్. సో అంటే మీరు ఈ $46.62 ఓన్లీ ట్రోన్ బ్లాక్ చైన్ మీద పంపించాలి, అంటే TRC20 నెట్వర్క్ మీద పంపించాలి. అలా కాకుండా BEP20 నెట్వర్క్ మీద కూడా పంపిస్తే మాత్రం మీ అమౌంట్ పోయినట్టే. ఓకే రైట్. సో ఇక్కడ చూస్తే నా అడ్రస్ నేను BEP20 మీద పంపిస్తున్నాను, ఎందుకంటే BEP20 మీద ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీజు లేదు. సో కాబట్టి అమౌంట్ అడ్రస్ ఎంటర్ చేశాను, నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను, అమౌంట్ వచ్చి ఒక 100 USD కొడుతున్నాను. విత్డ్రా మీద క్లిక్ చేస్తాం. ఓకే కన్ఫర్మ్. సో ఇక్కడ మన ఈమెయిల్ అండ్ అథెంటికేటర్కి OTPలు వెళ్తాయి. సో OTPలు ఎంటర్ చేస్తే మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో సింపుల్గా ఈ బైనాన్స్ నుంచి బిట్గెట్ అకౌంట్కి వచ్చేస్తుంది. ఇక్కడ OTP ఎంటర్ చేయడమే, అథెంటికేటర్ అండ్ ఈమెయిల్. ఓకే, సో సింపుల్, చాలా చాలా ఈజీ. సో వన్స్ మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు ఈమెయిల్ ఇస్తాం కదా, ఆ ఈమెయిల్కి ఒక OTP వెళ్తుంది. అండ్ మనం విత్డ్రాల్ చేసేటప్పుడు అథెంటికేటర్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని మనం కనెక్ట్ చేసుకోవాలి. బైనాన్స్, బిట్గెట్, బైబిట్, సో దేనికన్నా సరే అథెంటికేటర్ యాప్ కనెక్ట్ చేయకుండా మనకి విత్డ్రాల్స్ అవ్వవు, ఎందుకంటే అది మన సెక్యూరిటీ పర్పస్ గురించి వాళ్ళు తీసుకుంటున్న మెజర్స్. సో అథెంటికేటర్ తప్పకుండా యూస్ చేయాలి. ఓకే, సో అంతే. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి P2P. సో P2P ఎలా చేయాలి, సో బిట్గెట్లో P2P ఎలా చేయాలో చాలా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి హోమ్ పేజ్కి వస్తే క్లియర్గా ఇక్కడ P2P అని కనిపిస్తుంది కదా, మీకు ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ P2P అని కనిపిస్తుంది కదా. ఒకవేళ మీకు ఈ హోమ్ పేజ్ మీద P2P అని కనిపించకపోతే పక్కన మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ పాపులర్లో P2P ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ P2P మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ P2P మీద క్లిక్ చేసి మీకు ఎంత క్రిప్టో కావాలో ఈ P2P ద్వారా బై చేయొచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న క్రిప్టోని కూడా సెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 వర్త్ ఆఫ్ క్రిప్టో బై చేద్దాం అనుకుంటున్నాను. 10,000 లిమిట్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తాను. ఇక్కడ చాలా పేమెంట్ మెథడ్స్ ఉంటాయి, డిజిటల్ రూపీ అని, నెట్లర్ అని, స్క్రిల్ అని, సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని, ఇలా చాలా పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫోన్పే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫోన్పే సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారా 94.99 మీద ఒకరు ఉన్నారు 3,000 నుంచి 30,000 వర్త్ ఆఫ్ క్రిప్టో సెల్ చేస్తారని. కానీ ఇక్కడ మనకి రిస్ట్రిక్టెడ్ అని వచ్చింది. ఎందుకు అంటే ఈయన పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి మన ప్రొఫైల్ మ్యాచ్ అవ్వలేదు. సో కొత్త వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి ఎక్కువ రెస్ట్రిక్షన్స్ కనిపిస్తాయి. సో వన్స్ మీరు అలా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మాత్రం మీకు ఆటోమేటిక్గా అందరికీ మీరు ఎలిజిబుల్ అవుతారు, అంటే ప్రతిదీ మీరు ప్రతి ఒక్కరితోనే ట్రాన్సాక్షన్ చేయగలరు. సో అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు తప్పకుండా ఎక్కడొక్కడ బై ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారా బై ఆప్షన్ కనిపించింది. సో 96 దగ్గర. సో ఈ పర్సన్ మనకి 5,000 నుంచి 20,000 వర్త్ ఆఫ్ క్రిప్టో అమ్మడానికి రెడీగా ఉన్నారు. సో ఇందులో మీకు ఎంత క్రిప్టో కావాలంటే అంత బై చేయొచ్చు. మినిమం 5,000, మ్యాక్సిమం 20,000. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తాం. బై మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఎంటర్ చేసి బై USDT విత్ 0 ఫీజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు చార్ట్ విండో ఓపెన్ అవుతుంది. సో చార్ట్ విండోలో ఆయనకి మీరు చార్ట్ చేయొచ్చు, అంటే నేను పే చేస్తున్నానంటే ఆయన మిమ్మల్ని పే చేయమంటారు. సో పే చేసిన తర్వాత
మీకు క్రిప్టో రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్తాను, జాగ్రత్త వినండి. వన్స్ మీరు పే చేసిన తర్వాత ఎవరు ఆర్డర్ క్యాన్సిల్ చేయమన్నా, అంటే మీకు సెల్లర్ అనే వాళ్ళు అంటే పే చేస్తారు అమౌంట్, మీ అకౌంట్లో డెబిట్ అయ్యి వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. అప్పుడు సమ్ స్కామర్స్ ఏం చేస్తారంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసేయండి, నాకు రాలేదంటారు. సో అలాంటప్పుడు మీ దగ్గర పేమెంట్ ప్రూఫ్ ఉంటుంది కదా, మీకు తెలియకనే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే మీ అమౌంట్ పోయినట్టే. సో వన్స్ మీ అకౌంట్ నుంచి అమౌంట్ కానీ వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఆర్డర్స్ క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, అదొకటి ఫస్ట్ది. రెండోది వచ్చి కొన్ని ప్రొఫైల్స్కి వెరిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ కనిపించట్లేదు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇలా డైరెక్ట్ బై ఆప్షన్ రాదు, వెరిఫికేషన్ అని ఉంటుంది. అక్కడ దాని మీద క్లిక్ చేస్తే మన ఆధార్ అండ్ పాన్ మొబైల్ నెంబర్ 3 తీసుకుంటారు. మనం ఇవ్వచ్చు, తప్పేం లేదు. సో మీరు కూడా సెల్ చేసేటప్పుడు అవతల వైపు ఉన్న బయ్యర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో బయ్యర్స్ అంటే తప్పకుండా డేటా షేర్ చేయాలి. సో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే పే చేయాలి. సో వాళ్ళు కన్ఫర్మ్ చేయకుండా పే చేస్తే మాత్రం మీ అమౌంట్ పోతుంది. సో అంతా మనకి ప్లాట్ఫామ్ గైడ్ చేస్తుంది. సో ప్లాట్ఫామే మీకు క్లియర్గా పైన అంటే అలర్ట్ సింబల్స్లో ఇస్తుంది, మీరు ముందు పే చేయొద్దు, అంటే పే చేసిన తర్వాత క్యాన్సిల్ చేయొద్దని. సో అవంతా కొంచెం చదవండి, చదివి జాగ్రత్త P2P చేయండి. ఇక్కడ నుంచి మీరు బై చేయొచ్చు అని మీ అకౌంట్లోని క్రిప్టోని సెల్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూసారా, మీ అకౌంట్లో ఒకవేళ కానీ సెల్ చేయాలంటే ఇక్కడ ఉందా, సెల్ చేయాలంటే సెల్ మీద క్లిక్ చేసి సెల్ చేస్తారు, బై చేయాలంటే బై మీద క్లిక్ చేసి బై చేస్తారు. సో నేను సెల్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ పర్సన్కి 10,000 నుంచి 15,000 కావాలంట. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, బ్యాంక్ ట్రాన్స్ఫర్, మొత్తం చాలా ఆప్షన్స్ ఇచ్చారు కిందన. సో ఇందులో ఏ ఆప్షన్ నుంచి అన్నా సరే పే చేస్తారండి, మనకు నచ్చిన ఆప్షన్ నుంచి. సో ఇలా మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎంత క్రిప్టో కావాలంటే అంత క్రిప్టో ఇక్కడ నుంచి మీరు సెల్ చేయొచ్చు. ఇక్కడ అమౌంట్ కూడా మీరు పెంచుకోవచ్చు. 1 lakh కన్ఫర్మ్ చేసాను. చూసారు, ఈ పర్సన్ 1 lakh బై చేస్తారంట, 80,000 నుంచి 6 lakh వరకు. ఈ పర్సన్ 20,000 నుంచి 2 lakh వరకు సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు, బై చేయడానికి రెడీగా ఉన్నారు మనం సెల్ చేస్తే. సో అలా చాలామంది ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు బై అండ్ సెల్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రీవియస్గా చేసిన ట్రాన్సాక్షన్స్ కట్ చూడాలంటే మాత్రం మీకు పక్కన చూసారు కదా, చిన్న సమ్ ఆర్డర్ బుక్ టైప్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఇప్పటి వరకు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడొచ్చు. దీని మీద క్లిక్ చేస్తే మై ఆర్డర్స్ దగ్గర మొత్తం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో క్యాన్సిల్డ్ అయింది, కంప్లీట్ అయిన మొత్తం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. రైట్, సో ఇక్కడతో మీకు P2P ఎలా చేయాలో తెలిసింది, కన్వర్ట్ ఎలా చేయాలో తెలిసింది, డిపాజిట్ వేరే వాళ్ళు మనకి డిపాజిట్ పంపిస్తారంటే ఎలా వాళ్ళకి అడ్రస్ పంపించాలో తెలిసింది, అండ్ మనం ఎలా విత్డ్రాల్ చేయాలో తెలిసింది. అండ్ డిపాజిట్లో USDT ఒకటే కాదు, మీరు బిట్కాయిన్ కూడా డిపాజిట్ చేయించుకోవచ్చు, మీకు నచ్చిన కరెన్సీ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ లైట్ కాయిన్లో పంపిస్తారన్నారు అనుకోండి, సో LTC మీద క్లిక్ చేస్తారు, లైట్ కాయిన్. సో లైట్ కాయిన్ మీద మనకి ఇలా స్క్రీన్ షాట్ తీసి మీ ఫ్రెండ్కి పంపించేస్తే మనకి LTC అడ్రస్ కాపీ చేసుకుని LTC మీద మనకి LTC కాయిన్ మన అకౌంట్లోకి, బిట్గెట్ అకౌంట్లోకి డిపాజిట్ చేస్తారు. సో అలా మీకు నచ్చిన బిట్ కాయిన్, ఈథీరియం, BNB, సో ఇలా ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్లో డిపాజిట్లు చేయించుకోవచ్చు, మీరు కూడా విత్డ్రాల్ చేయొచ్చు. సో విత్డ్రాల్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను LTC విత్డ్రాల్ చేద్దాం అనుకుంటే LTC మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ చూసా విత్డ్రాల్ ఆప్షన్. సో విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తాం. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, వాళ్ళు కూడా బిట్గెట్ యూజర్ అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆన్ చైన్ అంటే వేరే ఎక్స్చేంజ్ వాళ్ళంటే ఆన్ చైన్ అని క్లిక్ చేస్తాం. సో వాళ్ళ LTC నెట్వర్క్ ఉంటుంది కదా, అంటే అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ పేస్ట్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి విత్డ్రాల్ చేసి ఓటీపీలు ఎంటర్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీ అందరికి ఒకటే చెప్పాలి, సో ప్రాఫామ్ అకౌంట్స్ బై చేసేటప్పుడు అమౌంట్ అనేది మీరు కరెక్ట్గా కొట్టాలి. సో ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా $46.62 ఉంది కదా, మనం వాళ్ళకి ప్రాఫామ్ పే చేసేటప్పుడు 46.62 ఇంకొక 10 cents ఎక్స్ట్రా పెట్టే ఎంటర్ చేయండి. ఎందుకంటే మనకి సిస్టమ్ ఇది ఆటోమేటిక్గా సిస్టమ్ తీసుకుంటుంది కాబట్టి మీరు అండర్ పేమెంట్ చేస్తే మాత్రం మీ ఆర్డర్ పెండింగ్లో ఉండిపోతుంది. ఆ తర్వాత సపోర్ట్ టీమ్ కాంటాక్ట్ అవ్వడం ఇలా చాలా తలనొప్పి ఉంటుంది. సో కాబట్టి ఒక 10 cents ఎక్స్ట్రా పెట్టే కొట్టండి. అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా చూసుకోండి. సో ఇక్కడ 46.60 ఉంది కదా, మీరు 47.6465 అలా కొట్టాలి. ఎందుకంటే $1 మనకి బిట్గెట్ వాడు ఛార్జ్ చేస్తాడు, మిగతా అమౌంట్ మై ఫండ్ ఆఫ్ ఎక్స్ వాళ్ళకి వెళ్తుంది. సో ఇలా పేమెంట్ చేయాలి. సో మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నాకు టెలిగ్రామ్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, నేను కరెక్ట్గా పే చేస్తాను, నాకు అకౌంట్ డీటెయిల్స్ రాలేదంటే మీరు మేబీ ట్రాన్సాక్షన్ ఫీజు మర్చిపోతున్నారు. $1 మర్చిపోయి పే చేయడం వల్ల మీరు 46.62 ఎంటర్ చేస్తే వాళ్ళకి 45.62 వెళ్తుంది. ఎందుకంటే $1 బై బిట్ వాడు ఛార్జ్ చేస్తారు కాబట్టి మనం $1 అండర్ పేమెంట్ చేయడం వల్ల మన అకౌంట్ పెండింగ్లో ఉండిపోతుంది. సో కాబట్టి ట్రాన్సాక్షన్ ఫీజు చూసుకోవాలి. అండ్ ఒక 10 cents ట్రాన్సాక్షన్ ఫీజుతో పాటుగా ఒక 10 cents ఎక్స్ట్రా పెట్టి పే చేయండి. సో వాళ్ళకి వెళ్ళే అమౌంట్ కరెక్ట్గా ఉండాలి. రైట్, సో మీ ఫ్రెండ్స్ ఇక్కడ పే చేయాలంటే మీరు ఎంత పే చేసినా పర్వాలేదు, ఎందుకంటే అవి అక్కడ సమ్ డిఫరెన్స్ వచ్చిన ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి. కానీ ప్రాఫామ్స్ పే చేయాలంటే మాత్రం ఎగ్జాక్ట్ అమౌంట్ తప్పకుండా పే చేయాలి. ఓకే రైట్, సో ఇక్కడతో అంత క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకు ఉన్న క్వశ్చన్స్ ప్రతిదీ ఆన్సర్ చేస్తాను నేను, అక్కడ అడగొచ్చు.
అండ్ వీడియో నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.